ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడో విడత పంచాయతీ పోలింగ్ అయితే ప్రారంభమైంది. మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో మా ప్రతినిధి లింగయ్య యాదవ్ని తెలుసుకుందాం. లింగయ్య, ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మరి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది? ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వస్తున్నారా? చలి తీవ్రత ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఎంత శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? అధికారులు దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పారా? పవన్, ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. తొలి రెండు విడతల్లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఉదయం 6:30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు కనిపించాయి. అదే తరహాలో ఇప్పుడు మూడో విడతలోనూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ మేజర్ పంచాయతీ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ పంచాయతీలో ఉదయం 6:45 నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం 14 మండలాల్లో ఇవాళ మూడో విడత పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ప్రశాంతంగా 2 జిల్లాల్లో కూడా మొదలైంది. దాదాపు సరిగ్గా 7 గంటలకు ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాద్రి ఖమ్మం జిల్లాలో మొత్తం ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. అదేవిధంగా 7 మండలాల్లోని మొత్తం 191 పంచాయతీలకు 1742 వార్డులకు ప్రస్తుతం ఇవాళ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఖమ్మం జిల్లాలో మొత్తం 22 పంచాయతీలు, 361 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మొత్తం ప్రస్తుతం 168 పంచాయతీల్లో సర్పంచులు అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 168 పంచాయతీల్లో 485 మంది అభ్యర్థులు తమ సర్పంచ్ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. అదేవిధంగా 1372 వార్డులకు 3369 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా ప్రస్తుతం పోటీ పడుతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 2091 బ్యాలెట్ బాక్సులను కూడా వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎక్కువ మండలాలు కూడా మేజర్ పంచాయతీలు చాలా వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంత వాతావరణంలో సకాలంలో నిర్వహించేలా కూడా ఎన్నికల సిబ్బందిని కూడా ఈసారి ఎక్కువగా వినియోగిస్తున్నారు. దాదాపు ఖమ్మం జిల్లాలోనే 2100 మంది ఎన్నికల సిబ్బంది, పోలింగ్ అధికారులు, అదేవిధంగా 2600 మంది వరకు ఓపీఓలను కూడా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాలో మొత్తం 31 లొకేషన్స్ని 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. ఈ మూడో విడతలో జిల్లా వ్యాప్తంగా 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు 7 మండలాల్లో ఇవాళ తుది విడతలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, సుజాతనగర్ మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైందని చెప్పవచ్చు. దాదాపు జిల్లాలో 155 పంచాయతీలకు 1330 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సి ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 10 పంచాయతీలు, 256 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఈ జిల్లాలో 145 పంచాయతీలకు 1071 వార్డులకు కూడా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. భద్రాద్రి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతం ఉంది. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను కూడా ప్రత్యేకంగా ఈసారి కేంద్రాలుగా గుర్తించారు. వాటిలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా గట్టి బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 1260 మంది ఎన్నికల సిబ్బందిని కూడా దాదాపు 2000 మంది ఎన్నికల అధికారులను కూడా నియమించారు. మొత్తం 1258 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 134 సమస్యాత్మక, 168 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. 183 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. అక్కడ ప్రత్యేకమైన బందోబస్తు ద్వారా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాఫీగా సాగేలా చూస్తున్నారు. ప్రస్తుతం 7 గంటలకు సరిగ్గా పోలింగ్ ప్రక్రియ 2 జిల్లాల్లోని 14 మండలాల్లో కూడా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్
ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం ఏ పంచాయతీలో చూసినా కూడా తొలి విడత రెండో విడతలో కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో 18 రకాల ఐడి కార్డులకు సంబంధించి ఎటువంటి కార్డులు చూపించినా కూడా ఎన్నికల అధికారులు ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి మొదటి విడత రెండో విడత పోలింగ్లో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. ఇప్పుడు తుది విడత పోలింగ్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా 2 జిల్లాల్లో ప్రారంభమైంది. మరోవైపు ఈసారి కూడా తొలి మొదటి దశ రెండో దశలో కూడా దాదాపు 85% వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు చలి తీవ్రత ఉంది జిల్లా వ్యాప్తంగా. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని మండలాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ కూడా 6 గంటల 30 నిమిషాల నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల బారులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఒరవడి, ఇదే ఉత్సాహం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓటర్లలో ఉంటుందని చెప్పి ఎన్నికల అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పోలింగ్ శాతం ఎక్కువ నమోదవుతూ ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో పాలేరు నియోజకవర్గం కావచ్చు, సత్తుపల్లి నియోజకవర్గం, వైరా ఈ 3 నియోజకవర్గాల్లో ఎప్పుడు పోలింగ్ శాతం కూడా ఎక్కువ నమోదవుతూ వస్తుంది. అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇటు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎప్పుడైనా కూడా ఈ 3 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదవుతూ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఓటర్ల సంఖ్య మనకు స్పష్టంగా, ఓటర్ల బారులు స్పష్టంగా పోలింగ్ కేంద్రాల మధ్య కనిపిస్తున్నాయి. జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు